ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్న సత్యం థియేటర్ దగ్గర ఉన్నాము. అయితే సత్యం థియేటర్కి ఒక పెద్ద ప్రాముఖ్యత ఉంది. ఎంత మంచి పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల సత్యం థియేటర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల క్లోజ్ చేయడం జరిగింది. ఎవరు ఇక్కడ రాకపోయినా సరే ఇక్కడున్న నియర్ బై సర్కిల్ వాళ్ళందరూ కూడా అడ్రస్ చెప్పాలన్నా కూడా సత్యం థియేటర్ అని చెప్తూ ఉంటారు. అంత మంచి పాపులారిటీ అనమాట ఈ థియేటర్కి. జనాలు కూడా అంతే వచ్చేవారు. మళ్ళీ సత్యం థియేటర్ ఓపెన్ చేయడం, అది కూడా అల్లు అర్జున్ గారు అండ్ ఏషియన్ వాళ్ళు కలిపి AAA సత్యం థియేటర్, సత్యం మాల్గా, ఏషియన్ సత్యం మాల్గా తీర్చిదిద్దడం అనేది చాలా ఆనందకరమనే చెప్తున్నారు. అయితే లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది, ఎంత బాగా సెటప్ చేశారో అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. అయితే AMB మాల్ తర్వాత మళ్ళీ ఈ ఏషియన్ సత్యం మాల్ని తిలకించడానికి, అంటే చూడడానికి జనాలు ఎక్కువగానే వస్తున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం. మరి ఇంకెందుకు కలిసి వెళ్దాం. సో మనం పైకి వచ్చేసాము. పైన చూస్తే హడావిడి మామూలుగా లేదు. ఎంతైనా ఓపెనింగ్ అంటే బెలూన్స్, డెకరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. కాస్త సత్యం అనేది ఒక వైబ్రేషన్ అనే చెప్పుకోవాలండి. నిజంగానే అంతమంది జనాలు కూడా ఇంట్రెస్టింగ్గా వస్తూ ఉంటారు. మనం కరెక్ట్గా మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి సింబల్ అనమాట ఇది. AAA అంటే అల్లు అర్జున్ అని చెప్పేసి, ఇది వచ్చేసి ఏషియన్ లాగా అనమాట సింబల్. చాలామంది ఆదిపురుష్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే చాలామందికి ఫస్ట్ షోకి టికెట్స్ కావాలని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటారు, దానికోసం ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఒక థియేటర్ ఇన్ని రోజులు మిస్ అయింది, సత్యం థియేటర్. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడికి కూడా వాళ్ళు వచ్చి ఆదిపురుష్తోనే స్క్రీనింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి హ్యాపీగా వాళ్ళు సినిమా చూడొచ్చు. మినిమం కొన్ని వేల మంది అయితే మాత్రం ఇక్కడ హ్యాపీగా ఆ రోజు ఆదిపురుష్ చూసి ఎంజాయ్ చేసి వెళ్తారనే చెప్పుకోవాలి. ఏసీ కూడా చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఇది స్టార్టింగ్ కాబట్టి. అంటే మామూలుగా అయినా మాల్స్లో మనం చూస్తూ ఉంటాం, చాలా చక్కగా ఉంటుంది. సమ్మర్లోనూ ఈ మాల్కి ఒక్కసారి వచ్చామంటే సమ్మర్లో ఇక్కడే గడపాలనిపిస్తుంది. చాలామంది అయితే ఇక్కడ విజిటర్స్ ఉన్నారు, చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఒకసారి వాళ్ళ మాటలలో ఆనందం ఎలా ఉంది ఏంటి, అందులోనూ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు ఓపెన్ చేయడం అనేది అందరికీ హ్యాపీ విషయమే. అల్లు అర్జున్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలుసు. సో లోపలైతే చాలా బాగుంది. ఇది లాస్ట్కి డౌన్ సీట్స్ అనమాట. ఇవన్నీ చూడడానికి రెక్లైనర్స్లా ఉన్నాయి, బట్ హ్యాపీగా పడుకొని చూడొచ్చు అనమాట. సో అక్కడ చూస్తే వాళ్ళందరూ చూడండి ఎంత కంఫర్టబుల్గా పడుకున్నారో. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్, కంఫర్టబుల్గా ఉందా? సో వాళ్ళైతే చెప్తున్నారు చాలా కంఫర్టబుల్గా ఉందని. సో ఒకసారి అయితే పైకి వెళ్దాము. పైకి వెళ్ళే కొద్దీ తెలుస్తుంది అంటారు కదా. ప్రస్తుతానికైతే సీట్స్, ఫ్యాబ్రిక్స్ అవి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇది థియేటర్ సింబల్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. సో బాగుందన్నమాట. ప్రస్తుతానికైతే ఇలా స్ట్రెచ్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది కంఫర్టబుల్ సీట్ అనమాట. ప్రస్తుతానికైతే మన కోసం ఇక్కడ లైట్స్ అవన్నీ ఏర్పాటు చేశారు, కానీ వన్స్ స్క్రీన్ స్టార్ట్ అయ్యింది అని అంటే ఈ లైట్స్ అవన్నీ ఉండవు. చాలా కూల్గా ఏసీలో ఎంజాయ్ చేస్తూ సినిమా చూడొచ్చు అనమాట. స్క్రీన్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. మేము రాగానే ఆదిపురుష్ది ట్రైలర్ అయితే పెట్టున్నారు. అప్పుడు ఆ సౌండింగ్ చూడాలి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. సౌండ్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. ప్రస్తుతాని వరకు అయితే సౌండ్ అదంతా బాగుంది. ఒకసారి పైకి వెళ్దాము. పైన రెక్లైనర్ సీట్స్ ఉన్నాయా, రెక్లైనర్ సీట్స్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పటి వరకు చూసిన సీట్స్ ఒక లెక్క అయితే మనకి కింద అంతా కూడా హ్యాపీగా ఇలా పడుకొని చూడడానికి వీలుగా కింద డౌన్ సీట్స్ అన్నీ ఇచ్చారు. ఈ మధ్యలో సీట్స్ అన్నీ ఆల్రెడీ రొటీన్గానే ఉన్నాయి. చక్కగా సినిమా థియేటర్ నేమ్ని ఆ ఫ్యాబ్రిక్ మీద వేసి ఉంచారు. అయితే సుఖంగా సినిమా చూడాలి, ఎటువంటి పెయిన్స్ లేకుండా, హెడేక్ లేకుండా అంటే రెక్లైనర్ సీట్స్ని అందరూ బుక్ చేసుకుంటూ ఉంటారు.
కానీ అంతమందికి బుక్ అవ్వకపోయినా ఎవరో అదృష్టవంతులకైతే బుక్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నమాట, చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. సో ఇంతవరకు వస్తుంది. ఇది కరెక్ట్ పొజిషన్ అనమాట సినిమా చూడడానికి. మంచిగా సినిమా చూస్తూ విజిల్స్ అవి వేసే అంత టైం కూడా ఉండదు అనమాట. కాన్సన్ట్రేషన్ అంతా ఇలా పడుకొని సినిమా చూసినంతసేపే ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇందులో బెస్ట్ టెక్నాలజీ ఉంది అని చెప్పేసి యూజ్ చేశారు అనడానికి ఇక్కడే మనకి కనిపిస్తున్నాయన్నమాట. డాల్బీ ఆటమ్స్ ఉంది. అండ్ అలాగే ఫ్లాగ్షిప్ లేజర్ ప్రొజెక్షన్ అనమాట. ఫ్లాగ్షిప్ లేజర్ ప్రొజెక్షన్. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తున్నారు ఎమర్సివ్ ఆడియో అనమాట. మనకి థియేటర్ అంటేనే ఆడియో చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆ థియేటర్లోకి వచ్చేది ఆడియో ఫీల్ అవ్వడానికి, అందరూ చక్కగా ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. సో ఎమర్సివ్ ఆఫ్ ఆడియో అనమాట ఇదంతా కూడా. క్యూబ్ వాళ్ళది. అండ్ ఎపిక్ లగ్జాన్ సినిమాటికా డిజిటల్స్ అనమాట. సినిమాటికా డిజిటల్స్. అండ్ స్ట్రాంగ్ వచ్చేసి ఎండి స్క్రీన్స్ అనమాట. సో చూసారు కదా ఇక్కడ టెక్నాలజీస్ ఏమేమి యూజ్ చేశారు ఏంటి అనేది. సో థియేటర్ అయితే అల్టిమేట్గా ఉండబోతుందనే చెప్పుకోవాలి, ఆల్రెడీ ఉందనే చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి ఒకసారి క్లియర్గా చూసి ఒక్కసారి సినిమా చూస్తే కానీ ఎవరికైనా అర్థమవుతుందనమాట. సో మనకి ఇక్కడ 4th ఫ్లోర్లో 5 స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. మనకి సినిమా థియేటర్స్ 5 స్క్రీన్స్ ఉన్నాయి. 5 స్క్రీన్స్లో ఆల్రెడీ అతి పెద్దగా ఉన్నటువంటి ఫస్ట్ స్క్రీన్ చూసాము, ఆదిపురుష్ అక్కడే రాబోతోందని కూడా చెప్పాము. అయితే సెకండ్ స్క్రీన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది 3rd స్క్రీన్ అనమాట. 3rd స్క్రీన్ ఇక్కడ మనకి పుష్పాది మన అల్లు అర్జున్ది ప్లే అవుతోంది, చూస్తున్నారు కదా. ఫీల్ అవ్వచ్చు అనమాట. సౌండింగ్, ఆ టెక్నాలజీ అదంతా కూడా మీకు చెప్పాను. ఒకసారి రఫ్గా మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంది ఏంటి అనేది. వచ్చేయండి. సో రైట్ నౌ మనం స్క్రీన్ 4 దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడిక్కడే ఉన్నప్పటికీ అంటే ఫుడ్ కోర్ట్ ఒకవైపుకి అలా ఉంచేసి 5 స్క్రీన్స్ అనేవి ఇక్కడ ఉంచడం జరిగింది. ప్రస్తుతం మనం స్క్రీన్ 4 దగ్గర ఉన్నాము. లోపల ఎలా ఉంటుంది ఏంటి అంటే సేమ్ అలాగే ఉన్నాయి. ఎక్కడ కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్గా కూల్గా ఉంచారనమాట లోపలంతా కూడా. మనం నెక్స్ట్ స్క్రీన్ 5కి వెళ్దాం. స్క్రీన్ 5 దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. సో మనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఓపెన్ చేసిన థియేటర్లో 4 స్క్రీన్స్ ఆల్రెడీ మనం చూసేసాము. సో ఇది 5th స్క్రీన్ అనమాట. ఒక్కసారి ఇటు చూడండి. అంటే స్క్రీన్ ఎలా ఉంది ఏంటి, ఎంత బాగా మనకి కనిపిస్తుంది ఏంటి అనేది ఇలా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఒకసారి లోపలికి వెళ్దాము. సో లైటింగ్ అలా ఎంజాయ్ చేయొచ్చు, కానీ మనం థియేటర్లోకి వస్తే మ్యాక్సిమం లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని చక్కగా ఓన్లీ బ్రేక్ టైంలో మాత్రమే, ఇంటర్వెల్ టైంలోనే లైట్స్ ఆన్లో ఉంటాయి. బట్ లైట్స్ని కూడా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు అనే చెప్పుకోవాలి. అంత బాగున్నాయి అనమాట. ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి లైట్స్ అన్నీ కూడా. ఫైనల్లీ 5 స్క్రీన్స్ కూడా మనం కంప్లీట్గా చూసాక ఇక్కడ 5th స్క్రీన్కి అపోజిట్లోనే మనకి మన అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి లాంచ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఈ లాంచ్లో ప్రతి సినిమా నుంచి బన్నీ గారి ప్రతి సినిమా నుంచి కూడా ఉన్నటువంటి పోస్టర్స్ అన్నీ వాల్కి ఇక్కడ ఉన్నాయి. ఆ సినిమా పోస్టర్ అంటే మనకి ఒక ఫ్రేమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాము. ఫస్ట్ మూవీ గంగోత్రితో స్టార్ట్ కదా, అవన్నీ కూడా అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. గంగోత్రి మూవీ, గంగోత్రితో ఎంట్రీ ఇచ్చి అందరినీ బాబోయ్ ఎంత అందంగా నటిస్తున్నాడు ఈ కుర్రాడు అనిపించుకునేలా చేశారు అల్లు అర్జున్ గారు. ఆయన సక్సెస్ఫుల్ జర్నీ అంతా కూడా ఈ ఫ్రేమ్స్ రూపంలో ఇక్కడ లాంచ్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా చూడొచ్చు మీరు. గంగోత్రి, బన్నీ, ఆర్య, హ్యాపీ, పరుగు, దేశముదురు, వరుడు, ఆర్య 2, వేదం, బద్రీనాథ్, అలాగే జులై, ఇద్దరమ్మాయిలతో, సన్ ఆఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, రుద్రమదేవి, సరైనోడు, డీజే, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, అలాగే అలవైకుంఠపురములో పుష్ప. నెక్స్ట్ పుష్ప 2 అనమాట. పుష్ప ది రూల్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఎగర్గా. పుష్ప ది రైజ్ పార్ట్ 1 అందరూ చూసేసి సక్సెస్ఫుల్గా అందరం
విజయవంతం చేశాము. ఇప్పుడు పుష్ప ది రూల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో అది కూడా ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి థియేటర్లో ఆ సినిమా చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో దానికోసం ఎయిగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ. సో ఇక్కడ డైరెక్టర్ సుకుమార్ గారితో, హరిశంకర్ గారితో అండ్ అలాగే త్రివిక్రమ్ గారు, రాఘవేందర్ రావు గారు, వీళ్ళందరితో ప్రతి లెజెండ్ డైరెక్టర్స్తో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా, అంటే వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాలు అవి కావచ్చు, సక్సెస్ఫుల్ జర్నీ కావచ్చు, ఇక్కడ పెట్టడం జరిగింది. సో చాలా బాగుంది కదా. అల్లు అర్జున్ గారి స్మైల్కి అందరూ పడిపోతారు అంతే, అంత చక్కగా కోప్పడినా క్యూట్గా ఉంటుంది, స్మైల్ ఇచ్చినా క్యూట్గానే ఉంటుంది. సో ఇదంతా కూడా పూజా కార్యక్రమాలు అవన్నీ చేసుకున్నారు ఇవాళ ఓపెనింగ్ కాబట్టి. ఇక్కడ అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అల్లు అర్జున్ గారు చూసారా, స్టైలిష్ స్టార్ కాస్త ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు అయ్యారు. సో అల్లు అర్జున్ గారు అండ్ స్నేహ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. చాలా చక్కగా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ వీళ్ళ ఈ ఫొటోస్ అవి చూస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. థియేటర్లో ఒక్కసారి స్క్రీన్ లోపలికి వెళ్ళి కూర్చొని సినిమాని ఎంజాయ్ చేస్తే ఇంకెంత చక్కగా ఉంటుందో ఆలోచించుకోండి. సో అమీర్పేట్లో సత్యం థియేటర్ కాస్త మరుగున పడిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడు ఏషియన్స్ అండ్ అల్లు అర్జున్ సత్యం మాల్గా తీర్చిదిద్దడం అనేది చాలా హ్యాపీ విషయం. సో చూశారు కదా మన సత్యం మాల్, ఏషియన్ సత్యం మాల్ ఎంత చక్కగా ఉందో. ఒక్కసారి మీరు కూడా వచ్చి విజిట్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను.